రోజు మహానాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ, హత్యా రాజకీయాల పార్టీ అని చెప్పి విమర్శిస్తున్నారుగా టీడీపీ వాళ్ళు. ఎందుకంటారు? అసలు గొడ్డల పార్టీ అనడానికి వీళ్ళు ఎక్కడ సరిపోతారండి. వెన్నుపోటు పార్టీ అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే పాత ఫోటోలు చూసినా ఎన్టీ రామారావు గారు మాటలను మననం చేసుకున్నా ఒక్కసారి చూడండి, కత్తి పట్టుకుని ఎన్టీ రామారావు గారిని పొడుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పొడుచున్న ఫోటోలు అందరికీ కూడా అందరి కళ్ళల్లోనే ఉన్నాయి. అది కదా వెన్నుపోటు పార్టీ వాడలు. కాబట్టి ఆ పార్టీని తెలుగుదేశం పార్టీని ఆ మాట అంటారని గొడ్డల పార్టీ అంటూ ఉంటారు. గొడ్డల పార్టీ అనడానికి అంత సరదాగా ఉందేమో వైఎస్ఆర్సీపీ పార్టీని గొడ్డల పార్టీ అని అనిపించడానికి కోసం. పోనీ అంత సరదాగా ఉంటే ఈజీగా మీరే చెప్పండి బాబు, వెళ్ళి ఫ్యాన్ గుర్తు వైసీపీకి మాకు నచ్చట్లేదు, ప్రజలందరి ఇళ్లలోనే ఉంటుంది కదా ఫ్యాను, అది చొచ్చుకుపోతుంది, అందుకని అది తీసేసి ఇది ఇవ్వండి అని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఈసీని అడగమనండి. ఎందుకంటే కూటమిలో 3 పార్టీలు కలిసే ఉన్నాయి కదా అధికారంలో, ఈసీని కూడా మేనేజ్ చేసుకుంటారు కదా. ఎందుకంటే మన ఎలక్షన్లో అంతా కూడా ఎలా చేసుకుని వచ్చారో అందరికీ మనకు తెలుసు, ఈవీ పార్టీలు ఏం చేశారో ఇవన్నీ కూడా. అలాగే దీన్ని కూడా చెప్పానండి, గొడ్డల పార్టీ అని ఇంత చెప్పుకోవడం ఎందుకు, వీళ్ళనే వెళ్ళి రికమెండ్ చేసుకుని అందరి మధ్యలోనే చొచ్చుకుపోయిన వైఎస్ఆర్ పార్టీ అంటే ఫ్యాన్ గుర్తనేసి ప్రతి ఇంట్లో పేదింట్లో కూడా ఫ్యాన్ ఉంటుందని వాళ్ళ గుండెల్లో ఉండిపోయింది, అందుకు తీసేసి గొడ్డల పార్టీ పెట్టాలనుకుంటున్నారేమో. గొడ్డల పార్టీ అనడానికి వీళ్ళకి ఏ విధంగానూ సరిపోరండి. ఎందుకంటే ఆయన వెన్నుపోటు పొడిచిన విధానం కానీ, అలాగే ఒక్కొక్కరిని ఆయన నమ్ముకున్న వాళ్ళని కానీ, ఆయన వ్యతిరేకించిన వాళ్ళని కానీ చంపుకున్న తీరు, మల్లెల బాబుజీ దగ్గర నుంచి కానీ, పింగళ దశరథ కానీ ఎవరిని చూసుకున్నా గొడ్డల పార్టీ అనడానికి వీళ్ళు సరిపోరు. ఎందుకంటే మమ్మల్ని అనడానికి వెన్నుపోటు పార్టీ, గొడ్డల పార్టీ ఖచ్చితంగా పేటెంట్ వాళ్ళదే. మేడం, ఇవాళ మహానాడులో ఆర్పీని స్టేజ్ ఎక్కిచ్చారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆర్పీకి తెలుగుదేశానికి సంబంధం ఏంటి? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆర్పీ విపరీతంగా మాట్లాడతాడు. ఏ విధంగా ఈరోజు ఆర్పీని ఎక్కిచ్చారు స్టేజ్? అది మీరే చెప్తున్నారు కదండి, ప్రశ్నలోనే ఉంది అర్థం. అతను ఏముంది, అధికార పార్టీ ప్రతినిధా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి ఏదైనా ఒక పదం ఉందా? లేదు. ఎవరు బూతులు తిట్టగలిగితే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, దాన్ని మహానాడు వేదిక మీద బూతులు తిట్టడానికి ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీని విమర్శించడానికి అక్కడికి ఎక్కించారంటే వాళ్ళ దిగజారుతనం అక్కడే తెలుస్తుంది. నారా లోకేష్ గారు గతంలో ఒక్క ఉద్యోగం కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే, నేను వచ్చాక ఇండస్ట్రీలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. నిజంగా ఈరోజు ఇండస్ట్రీలు డెవలప్ అవుతున్నాయి అంటారా? ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదా? సెక్రటేరియట్లో వచ్చి సచివాలయ ఉద్యోగాలు కానీ, వాలంటీర్లు కానీ, ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ లెక్కలన్నీ ఉన్నాయి, తీసి చూడమనండి ఒక్కసారి. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఇస్తామన్నారు. వీళ్ళు యువతని పక్కదారి పట్టించడం, మాట్లాడడం ఒకటే కాదండి. మీకు తెలుసా, అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేసి అప్పులకి 4 తరాల వాళ్ళు ఈ అమరావతి అప్పులు కట్టవలసిందే, 4 తరాలు నిర్వీర్యం అవ్వవలసిందే. వీళ్ళకి ఎక్కడా కూడా ఉద్యోగాలు కానీ ఏది వీళ్ళు చేసిన పనులకి. అందుచేత ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అనేసి అందరికీ తెలుసు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమనండి. నిన్న జరిగిన డిఎస్సి ఎన్ని అవకతవకలండి. మెరిట్ లిస్టు ఎప్పుడైనా సరే కలెక్టర్ ఆఫీసులో అక్కడ షో చేస్తారు, అక్కడ కనబడుతుంది. ఇప్పుడు లేదే. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, దానికి సమాధానం చెప్పకుండా కప్పదాట్లు వేస్తూ రకరకాల విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు, అందుకని రకరకాల విమర్శలు చేసుకుంటూ మాట్లాడడం. అందుకని ప్రజలు అందరూ గమనిస్తున్నారు బాబు, ఎవరు ఉద్యోగాలు ఇస్తారో, ఎవరు ఏం చేసా సంక్షేమ పాలన చేశారో, అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు.